హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టైలరింగ్ క్లాస్లో చుడీదార్ టాపు రెండో కటింగ్ చెప్పిస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి నేర్చుకోండి. రెండు పేపర్లు తీసుకున్నాను. ఇది పేపరు సగానికి సగం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు పేపర్లు ఫోల్డింగ్ చేసుకోవాలి. రెండు పేపర్లు తీసుకున్నాను, ఫోల్డింగ్ చేసుకున్నాను సగానికి సగము. ఇది ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది బ్రాడ్నెస్ 11 వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు. ఇది లెంత్ 28 ఇంచెస్ వస్తుంది. ఒక పేపర్ పైన ఒక పేపర్ పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మీరు న్యూస్ పేపర్లో ఇదే విధంగా నేను చెప్పించినట్టుగా కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి. తర్వాత బట్టలో మీరు కుట్టుకుంటే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది. నేర్చుకునే వాళ్ళు కూడా కరెక్ట్గా నేర్చుకుంటారు. చూడండి, లెంత్ 11 ఉంది. ఇది ఫుల్ 28 ఇంచెస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ రాదు, తక్కువ రాదు. మనం బట్టలు అయితే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కింద పేపర్ తీసేసి పై పేపర్ మీద మీకు మార్కింగ్ చెప్పిస్తాను. నెక్ 2 ఇంచెస్, షోల్డరు 4 ఇంచెస్. షోల్డర్ మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు. 3 నుంచి ఎంతైనా పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, 4.5 పెట్టుకోవచ్చు, 5.5 పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. నెక్ బ్యాక్, ఫ్రంట్ బ్యాక్ మనకి ఎంత డీప్ కావాలంటే అంత తీసుకోవచ్చు. నేను బ్యాక్ 5 తీసుకుంటున్నాను, ఫ్రంట్ 6 తీసుకుంటున్నాను, స్లీవ్స్ 6. నెక్ పైన బ్రాడ్నెస్ ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి.
షోల్డర్ పైన ఎంత తీసుకున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి. అప్పుడు మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇది మామూలుగా 1 ఇంచ్కి 1/2 ఇంచ్కి షేప్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వచ్చేది ఫ్రంట్ వస్తుంది. మీకు ముందు చెప్పించున్నాను. 1 ఇంచ్ బ్యాక్కి వస్తుంది. 4 పీస్ కట్ చేసుకోవాలి 1 ఇంచ్లో. 1/2 ఇంచ్లో మాత్రం ఫ్రంట్ పీస్ మాత్రం ఒకటే కట్ చేసుకోవాలి. నెక్ మన ఇష్టం, ఏ డిజైన్ పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్. ఈ విధంగా రావాలి. ఇది బ్రాడ్నెస్ నేను 10 తీసుకుంటున్నాను. టెన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఈ పైనుంచి కిందకి 7, ఇది 10 తీసుకున్నాం కదా, ఇది కూడా 10 తీసుకోవాలి. ఈ 7 దగ్గరికి, ఈ 7 నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి 10 ఉంది కదా, ఈ పైనుంచి 7కి ఇక్కడ 1 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి షేప్కి. ఇది మళ్ళీ పైనుంచి స్లీవ్స్ నుంచి కిందకి 12 తీసుకోవాలి. ఇది స్లిట్ 10.5 తీసుకుంటున్నాను. బ్రాడ్నెస్ ఇది మాత్రం స్లీవ్స్ నుంచి కిందకి 12 ఇంచెస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది మీకు షేప్ చేసి చూపిస్తాను. ఈ విధంగా పెన్సిల్లో డాట్ డాట్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ రావాలి. షేప్ వస్తేనే మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు లుక్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. స్లీవ్స్ నుంచి 7 తీసుకున్నాము. 7 నుంచి ఇక్కడ 7 తీసుకొని ఇది ఫస్ట్ 10 తీసుకున్నాము. 10 నుంచి లోపలికి 1 ఇంచ్ లోపలికి తీసుకున్నాము, గుర్తుపెట్టుకోండి. ఇది బ్రౌన్నెస్ ఫుల్ తీసుకుంటున్నాను. లెంత్ 20 to 28 ఉంది, బ్రౌన్నెస్ 11 ఉంది. ఫుల్ లెంత్ ఇది బ్రౌన్నెస్ తీసుకుంటున్నాను.
ఇది కింద 11 ఉంది. ఈ 10.5 నుంచి 11కి కరెక్ట్గా ఈ మూల నుంచి ఈ మూలకి కరెక్ట్గా మార్క్ చేస్తున్నాను. మీకు ఫస్ట్ చెప్పించిన కటింగ్లో ఇది ఏ విధంగా హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ వస్తుందో మీకు మార్క్ చేసి చూపించాను. ఫస్ట్ హాఫ్ ఇంచ్, తర్వాత హాఫ్ ఇంచ్, డబుల్ ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ వస్తుంది. ఇది స్లీవ్స్ పైనుంచి కిందకి 4.5కి మార్క్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. కింద 4 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. ఇదే విధంగా 4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఫోర్ ఇంచ్ ఇక్కడ నుంచి మనము షేప్ తీసుకోవాలి. ఈ విధంగా షేప్ వస్తుంది. ఇది వేరే కటింగు. ఇప్పుడు మార్కింగ్ చార్ట్లో మార్కింగ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కటింగ్ వస్తుంది. మార్కింగ్ ఇది 28 ఉంది కాబట్టి మామూలుగా మన సైజ్ తీసుకుంటే, పెద్ద సైజ్ తీసుకుంటే 15 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. నేను సేమ్ అంతే చేస్తున్నాను. మీరు బట్టలో కుట్టేటప్పుడు 15 ఇంచెస్కే తీసుకోండి. ఇది ఎక్స్ట్రా పీస్ వస్తుంది. ఇక్కడ నుంచి 15 ఇంచెస్ పైనుంచి కిందకి దీనికి బ్రౌన్నెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి బ్రౌన్నెస్ 4 ఇంచెస్ ఉంది. కరెక్ట్గా 4 ఇంచెస్కి మొత్తము అదే విధంగా మార్క్ చేసుకొని ఈ పైనుంచి షోల్డర్ కిందకి మార్కింగ్ చేసాం కదా, ఇది 4.5 అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్ 2 ఇంచెస్, బ్యాక్ 5, ఫ్రంట్ 6,
షోల్డరు 4, స్లీవ్స్ ఫుల్ 6. ఇది బ్రాడ్నెస్ చెస్ట్ దగ్గర 10 తీసుకున్నాను నేను. 10. స్లీవ్స్ నుంచి కిందకి 7, ఈ షేప్కి 7. ఇక్కడ చెస్ట్ దగ్గర 10 తీసుకున్నాము, ఇక్కడ కూడా 10 తీసుకున్నాను. చూడండి కరెక్ట్గా. మళ్ళీ 10 నుంచి ఇక్కడి నుంచి 1 ఇంచు లోపలికి మనం మార్కింగ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 1 నుంచి లోపలికి, ఇక్కడి నుంచి. ఇది పైనుంచి కిందకి స్లిట్ దాకా 12 ఇంచెస్ షేప్కి. ఇది బ్రాడ్నెస్ 10.5. ఇది ఫుల్ బ్రాడ్నెస్ 11 తీసుకున్నాను. ఇక్కడ నుంచి మనకి పైనుంచి కిందకి 15 తీసుకున్నాను కదా, ఇక్కడ నుంచి మనకి కటింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కట్ చేసి చూపిస్తాను. ముందుగా ఫ్రంట్ బ్యాక్ నెక్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ది మాత్రమే. ఇది 1 ఇంచ్ షేప్లో చేసుకోవాలి, 4 పీసెస్. హాఫ్ ఇంచ్ షేప్లో ఫ్రంట్ పీస్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ డబుల్ పీసు. ఇప్పుడు షేప్లో కట్ చేసి చూపిస్తాను. కింద కూడా హాఫ్ ఇంచ్ డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి కట్ చేస్తున్నాను. ఈ 15 ఇంచెస్ పైనుంచి 15 తీసుకున్నాము. ఇంకా మిగిలింది 13 ఉంటుంది. చూడండి 13 ఇంచెస్ ఉంది. మనకి బట్టలో స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి లెంత్ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఫుల్ కట్ చేసుకొని, ఇది ఫుల్ షేప్ ఫుల్ కట్ చేసుకొని తర్వాత మనం ఇక్కడ వరకు జాయిన్ చేసుకొని ఇక్కడ నుంచి పీస్ మనం క్రాస్ పీసు ఇది పీస్ కట్ చేసి చూపిస్తాను మీకు నేను. ఇక్కడ నుంచి పీస్ జాయింట్ వస్తుంది. ఇది ఫుల్ కట్ చేస్తున్నాను. మీకు ముందుగా చెప్పటం నేను మర్చిపోయాను.
ఈ విధంగా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్న డ్రెస్ ఫిట్టింగ్ కూడా బాగా వస్తుంది. పేపరు 2 పీసులుగా కట్ చేసుకున్నాను. 4 పీసెస్ తీసుకోవాలి, నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఇది బ్రౌనెస్ 6 తీసుకున్నాను. 6 కన్నా కొంచెం ఎక్కువే ఉంది. 6 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, మన ఇష్టము. ఇది డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనకి టాపు ఇక్కడ మనం కటింగ్ చేసాం కదా 15 ఇంచెస్కి, ఇక్కడ నుంచి కిందికి ఎంత లెంత్ ఉంటే అంత తీసుకోవాలి. బట్టలో నేను ఇది 13 ఇంచెస్ ఉంది కాబట్టి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు, పర్వాలేదు. 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ. ఇది 14 ఇంచెస్ తీసుకుంటున్నాను డబుల్ ఫోల్డింగ్ మీద. ఇది 4 పీసెస్ తీసుకోవాలి, నేను 2 మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ నుంచి క్రాస్గా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఇది కట్ చేస్తున్నాను. స్కెచ్ పెన్లో మార్క్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, అప్పుడు మనం కట్ చేసాం కదా. ఇక్కడ నుంచి ఈ విధంగా పీసు క్రాస్గా మనము జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి జాయింట్ వచ్చి దీనిపైన సీదా ఒక స్టిచ్చింగ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పీస్ జాయిన్ చేసిన తర్వాత సీదా స్టిచ్చింగ్ చేసుకోవాలి క్లాత్లో కుట్టేటప్పుడు. ఈ వైపు 2 కలిపి కుడితే మనకి డ్రెస్ అనేది నీట్గా చాలా బాగా వస్తుంది. కటింగ్ వేరే ముందు చెప్పించిన కటింగ్ కాదు ఇది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అన్ని కటింగ్లు నేర్చుకోండి, ఏ విధంగా కుట్టాలో కూడా అన్నీ నేర్చుకోండి. ఇక్కడ నుంచి పీస్ జాయింట్ వస్తుంది. బ్యాక్ 2 పీసెస్, ఫ్రంట్ 2 పీసెస్ వస్తుంది. ఈ టైలరింగ్ అనేది ప్రతి ఒక్క ఆడపిల్ల అనేది నేర్చుకోవాలన్న ఆశ. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి నేర్చుకోండి. ఒక వీడియో కూడా ఫుల్ కటింగ్ ఈ విధంగా వస్తుంది చూడండి. మనం షోల్డర్ నుంచి
15 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి కాదు, ఇక్కడ నుంచి 4 ఈ స్లీవ్స్ 5 నుంచి కిందకి 6 తీసుకున్నాము. దాంట్లో 5 నుంచి కిందకి మళ్ళీ 4.5 తీసుకొని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ సెంటర్ నుంచి మనకి 4 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పైనుంచి 15 తీసుకొని అక్కడి నుంచి మనము ఈ పీస్ అనేది కిందకి మనకి ఎంత లెంత్ కావాలో బట్టలో అంత లెంత్ తీసుకొని కట్ చేసుకొని మార్కింగ్ చేసుకొని ఓకేనండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.